మేషరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో అర్ధాష్టమ రవి సంచార స్థితిలో ఉండడం దోష ప్రభావం. ఒకవైపు అష్టమ స్థానం యొక్క శని సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఇలా అర్ధాష్టమ రవి సంచారం చేయడం వలన జలగండాలు, వాయుగండాలు, వాహన ప్రమాదాలు, ఇంట్లో సమస్యలు, కోర్టు సమస్యలు, అనేక రకాలమైనటువంటి ద్రవ పదార్థాలతో కూడుకున్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వలన, ఘన పదార్థాలతో ఉండబడిన ఆహారంతో కలవడం వలన ఫుడ్ పాయిజన్ లాంటివి కానీ, ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్య ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి గమనించగలగాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో ధాతృస్థానంలో సంచారము చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఉంచండి, ఆర్థిక సంబంధాన్ని ఆర్థిక పరిస్థితులుగా చూడగలండి. ఈ వృషభ రాశిలోనే గురు సంచార స్థితి కుజుడు ఉండడం వలన తృతీయంలో ఇలాంటి రవి తృతీయంలో సంచారం చేయడం వలన ధన యొక్క ఆలోచనలు, ఆస్తి పంపకాలు, అన్నదమ్ములతో గొడవలు, అక్కాచెల్లెలతో వైరవర్గాలు వచ్చేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. పైన భగవంతుడు మనకు ఏది చెందాలో తను ముందే నిర్ణయించాడు. కానీ తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల కోసము వెలకట్టలేనటువంటి రక్త సంబంధంతో గొడవలు పెట్టుకొని దూరం అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందులు కూడడం, నీకోసమే ఉండబడినటువంటి నీ తల్లిదండ్రులు, నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లలు, నువ్వంటే ఒక భరోసా కలిగిన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో దయచేసి వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మౌనం, ఓపిక, ప్రశాంతత, దానం, యోగా, ఆసనం, మెడిటేషన్ ద్వారా, సూర్య నమస్కారాల ద్వారా వీరిని జయించే శక్తి మీకు వస్తుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో ధనవాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన మిథున రాశి వారికి అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి. ఎందుకనక ధనపరమైనటువంటి పరిస్థితుల్లో అది కర్కాటక రాశి జలరాశి అవ్వడం, రవికి మిత్రస్థానం అవ్వడం, ఒకవైపు భాగ్యస్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి ప్రయాణం అవ్వడం వలన పట్టిందల్లా బంగారం అవ్వడం, విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన యాత్రలు, మీరు చేస్తున్న ప్రతి పనిలో కృషి, పట్టుదల, ఓపిక మీ దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి గమనించాలి. అంటే అన్ని రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైన కాలము, అద్భుత యోగం అని చెప్పి గమనించగలగాలి. అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని నేనేమి పని చేయను, నాకు అదృష్టం రాలేదు అంటే కుదరదు. మన పని మనం చేసుకుంటూ మనం చేస్తున్న ప్రతి పనిలో ధర్మము, న్యాయము, ఆధ్యాత్మికత, 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడే భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి. కనుక మిథున రాశి వారికి ఇది చాలా మంచి కాలము, సువర్ణ కాలం అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే సంచారం చేయడం ఒక రకమైన యోగదాయకం. రాశిలోనే రవి, అష్టమ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారము చేయడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, చర్చలలో మితిమీరిన భాష, పదునైనటువంటి వాటికి దూరంగా ఉండగలగాలి. వీలైనంత వరకు సౌమ్యంగా ఉండడం, తెలిస్తేనే మాట్లాడడం, తెలుసుకునే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, పై అధికారులతో, సహ కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి, గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. లేదు నాకు అన్నీ తెలుసు, నేనే మోనార్కును అనుకున్నారా, ఎవరికి వారే యమునా తీరే మీరు ఒంటరి వారైపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు, అసలైన విశేషమైన చర్చల కాల సమయంలో మీరు పోకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత మీకు మంచి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో వ్యయంలో సంచారం చేయడం జరుగుతుంటుంది. కనుక రాశాధిపతి వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, హాస్పిటల్స్, ప్రమాదాలు, అప్పులు ఇవ్వడాలు, అప్పులు తెచ్చుకొని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో స్థిర చరాస్తులను తొలగించుకునే పరిస్థితి ఉండడము,
పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, బంధువులని, మిత్రులని, సన్నిహితులని మిమ్మల్ని ప్రేరేపించడం, మీతో ఖర్చు పెట్టించి మిమ్మల్ని అప్పుల పాలు చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనం, ఏకాంతం, ఏకంగా అంటే ఒంటరిగా సూర్య నమస్కారాలు లాంటివి చేయడము, ఆధ్యాత్మికమైన ప్రయాణం ఎప్పుడైతే మీరు చేయగలరో వీటి నుంచి దూరం అవ్వడము, ప్రశాంతమైన జీవనాన్ని కాపాడుకోవడము, వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనోధైర్యం చేత అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. లేకపోతే అనవసరమైన ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలికమైన వ్యాధులు, షుగర్, థైరాయిడ్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన కన్యరాశి వారికి అద్భుతమైన యోగకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఇన్ని రోజులు పడ్డ శ్రమకు, కష్టానికి, ఫలితానికి మీరు ధర్మబద్ధంగా ఉన్నందుకు, ఒక శిష్టాన్ని నమ్మినందుకు, ఒక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఇన్ని రోజులు మీరు నమ్ముకొని ఉన్నారు కారణం చేతనే గ్రహాలలో యోగదాయకమైనటువంటి మీకు మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి కాల సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం, ఉండబడిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, స్థిర చరాస్తులుగా మార్చుకోవడం, కొనేటువంటి కాల సమయంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మన దగ్గర ఎంత ధనం ఉంది అంతే ధనానికి కలిగినటువంటి గృహాన్ని కానీ పొలాన్ని కానీ కొనుక్కోవడం, ఫ్యూచర్లో అప్పులపాలు కాకుండా చూసుకోవడము, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం, చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలను తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందాన్ని స్వాగతం పలకడానికి ప్రణాళికాబద్ధంగా ఉండడం, ప్రతిరోజు సూర్యోదయపు పూర్వమే లేచి సూర్య నమస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారించడం వల్ల వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్స్ మీ సొంతం అవ్వడం, సభల యందు, సమావేశాల యందు మిమ్మల్ని పిలిచి సత్కరించడం, అవార్డ్స్, రికార్డ్స్ను మీరు సొంతం చేసుకోవడం, ఎవరూ చేయలేనటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు కలిగి మీకు సత్కారాలు, గజ సన్మానాలు, మేళ తాళాల చేతో మీకు స్వాగతం పలకడం, అనేక దేవాలయాల యందు కానీ సభల యందు కానీ మీకు అధ్యక్ష పదవి మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, వెళ్ళిన ప్రాంతం యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడడంలో తులారాశి జాతకులు సిద్ధహస్తులు. కనుక ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి మీ జీవితంలో ఈ 30 రోజులు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము, భాగ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడము, ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతితో సంచారము చేయునప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆప్యాయత, అనురాగం పెరిగి ఒకరి ఏదైనా చేస్తే మరొకరు ఇది మంచి చేశావు అని చెప్పి మంచి రోజులను గుర్తు తెచ్చుకొని ఆ ఆటంకాలను తొలగించుకొని వారికి వారే మంచి గైడెన్స్ లాగా ఉంటూ ఉన్నతమైనటువంటి మరో మైలురాయి దాటడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, విదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడం, ధనం సంపాదించడం, పిల్లలకు స్థిరచరాస్తులు చూపించడం, విదేశాలలో ఉండబడిన వస్తువులను కొనుగోలు చేయడం, ఇంట్లో అలంకరణ వస్తువులు, భార్య పైన భర్త, భర్త పైన భార్య ప్రేమానురాగాలుగా జీవితాన్ని పొందడం, స్థిరాస్తులు, చరాస్తుల వారి సొంతం, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఐటమ్స్ కొనుక్కొని ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. కాకపోతే వీలైనంత వరకు ధనం వృధా చేసుకోవద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. ధనం అనేటువంటిది ఉండడం వలన రాబోయే కాలంలో అక్కర ఆపద వచ్చినప్పుడు ఈ ధనమే మనకు అమృతంలా ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటువంటి కాల సమయంలో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులతో పనిచేసేటప్పుడు
వంటింట్లో కిచెన్లో వర్క్ చేసేటప్పుడు అద్దాలతో కానీ ఆయుధాలతో కానీ పంచభూతాలతో కానీ దయచేసి చెలగాటమాడొద్దు. అష్టమస్థానం అనగా ఆయుస్థానం. ఉరసా శిరస దృష్ట్యా వచస మనసా పాదాభ్యాం అని మనము 8 అవయవాల పేర్లు ఎలా చెప్పుకుంటామో ఇలాంటి కాల సమయంలో ఆకతాయిగా మాట్లాడిన ఒక రకమైన పోస్టు వీడియోలో నువ్వు ఫేస్బుక్లో ఇంకో చోట షేర్ చేసిన అనవసరమైన విషయాల్లో తలదూర్చడం, రోడ్డు మీద పోయేటువంటి అనవసర చర్చలు తీసుకొచ్చి తలపైన పెట్టుకుంటే కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ప్రమాదాలు, జలగండాలు, వాయుగండాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అసలు ఇది వర్షాకాలము. వీలైనంత వరకు వర్షం పడుతున్న కాల సమయంలో దయచేసి చెట్ల కింద మాత్రం ఉండొద్దు. ఎందుకనగా పిడుగులు పడే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉంది. ఈ సంవత్సరం అధిపతి కుజభగవానుడు అవ్వడం, మీకు ఇప్పుడు అష్టమ స్థానంలో రవి సంచారం చేయడము కనుక కొద్దిపాటిగా నిప్పుకు, నీటికి, యంత్రాలకు, ఆయుధాలకు, కరెంటుకు, ఐరన్ బాక్సులకు, కిచెన్లో ప్రతి విషయంలో క్షణం కూడా అప్రమత్తత అవసరం. ఆలమరిచి నిద్రపోయావా నీకు నీవే నీ యొక్క ప్రమాదాలను కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మకర రాశి వారికి ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వలన వివాహము, ఉద్యోగము, విదేశీయానము, నూతన వస్త్ర కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, విలాసవంత వస్తువులు కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిగా ఉన్నప్పుడు సప్తమ స్థానంలో రవి మిత్రస్థానంలో సంచారం చేసేటప్పుడు ఎన్నో రోజులుగా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వివాహం కుదరడం, ప్రేమికుల మధ్య సయోధ్య కుదరడం, విదేశాలకు వెళ్ళాలని కోరిక నెరవేరడం, నూతనమైన వాహనాలు, కార్లు కొనుగోలు చేయడం, బంగారు ఆభరణాలు, ప్లాటినం లాంటి వస్తువులు, షేర్లలో యోగదాయకం రావడం, మీరు అనుకుంటున్న అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను కూడా తొలగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కారణం ఏమిటయ్యనగా రాశిలోనే శని భగవానుడు వక్రగతి సంచారం చేయడం, 6వ స్థానంలో రవి సంచారం చేయడం వలన మీరు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు, న్యాయబద్ధంగా ఉన్నప్పుడు, సక్రమంగా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు విజయం, ధర్మదేవత మీ వెంట ఉంటూ కోర్టు సమస్యలు, పోలీస్ సమస్యలు సమసిపోయే పరిస్థితి ఉంటుంది. అధర్మంగా ఉన్నారా, అన్యాయంగా ఉన్నారా, మీరు చూసినా చూడకపోయినా నింద మీరే చేశారు అని చెప్పి కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక సత్కర్మ చైవ సత్ఫలిత, దుష్కర్మ చైవ దుష్ఫలిత అనేటువంటి కర్మ అనేటువంటిది ఎవరినీ వదిలిపెట్టదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోగలగాలి. మనం మంచి చేస్తే మంచే మనకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, చెడు చేస్తే చెడే రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పి కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సరైన సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో 5వ స్థానంలో సంచారం చేయడం వలన శుభకంకణం చైవ పంచమం అన్న కారణం చేత ఒకవైపు వీరికి ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండినను, శని భగవానుడు వ్యయంలో వక్రగతి సంచారంలో చేసినను, పంచమ స్థానంలో రవి భగవానుడు మిత్రస్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క కెరియర్ తీర్చిదిద్దాలి అనేది ఉండడం, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన స్థిరచరాస్తులు రావడం, తాత ముత్తాతల యొక్క ఆశీస్సులు ఉండడం, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించడానికి ఇది చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక వీలైనంత వరకు సూర్యోదయమును పూర్వమే లేచి సూర్య నమస్కారం చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు మద్యాన్ని దానం చేసినట్లయితే సూర్యుడి యొక్క ఆశీస్సులు కలిగి అద్భుతమైన ఆరోగ్యం, ఐశ్వర్యం మీనరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.